హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఇక్కడ చూడండి, మళ్ళీ మాయాబందర్ టు శ్రీ విజయపురం జర్నీ అయితే మాది స్టార్ట్ అయిందండి. మెయిన్ రోడ్ వద్దకైతే వచ్చేసామండి. మరి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే కరెంట్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇక్కడ చూసారా, మరి బస్ స్టాండ్లోనైతే మా ఆయన ఉన్నారు. డ్రైవర్ భయ్యకైతే ఫోన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, బస్సు మరి లేట్ అవుతుందో లేదని కనుక్కోవడానికి. వర్షం వస్తుందానికి బ్యాగ్స్ అన్నీ అయితే అక్కడ బస్ స్టాండ్లో పెట్టేసాము. మా పాప అయితే నాకు వీడియో తీస్తుంది. ఇప్పుడు సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయ్యింది చూడండి. మంచిదైంది, ఇక్కడ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాము. గాలి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు చూడండి. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. బస్ అయితే 4 గంటలకి. ఇదిగోండి, మా ఆయన అయితే డ్రైవర్ భయ్యకి ఫోన్ చేస్తూనే ఉన్నారు. తగలట్లేదు. బస్ స్టాండ్లో అయితే చీకటిగా ఉంది, లైట్ లేదు అక్కడ. వర్షం అయితే వస్తుంది, ఆగుతుందండి. బస్సు త్వరగా వస్తే బాగును. బస్సు అయితే వచ్చేలాగుంది. టైమింగ్ అయితే 4 గంటలు కదండి బస్సు, ఆ టైమింగ్ బట్టే వస్తుంది. అదిగోండి, మేము శ్రీ విజయపురం వెళ్ళవలసిన బస్సు అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళైతే వస్తుంది. ప్యాసింజర్ ఉండవచ్చు కదా లోపల కూడా అనేసి. ఎక్కడైతే మేము ఒక్కరమే ఉన్నాము ప్యాసింజర్, ఇంకా ఎవరు లేరు. బజారుకి వెళ్తే అక్కడ చాలామంది ప్యాసింజర్ అయితే ఎక్కుతారు. బస్సు లోపలికి వెళ్ళి వస్తుంది. అదిగోండి, బస్సు వచ్చేస్తుంది. మా ఆయన గావరయ్యి ఉన్నారు బస్సు వస్తుందని. బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. లగేజ్లన్నీ అయితే చక్కగా పెట్టేసుకున్నాము. మరియు బయట వ్యూ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మార్నింగ్ అయ్యాకైతే వీడియో తీశాను. ఎందుకంటే బస్ వచ్చి 4 o'clockకి స్టార్ట్ అయ్యింది కదా జర్నీ. అప్పుడైతే చీకటిగా ఉన్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. మరియు మంచు పడుతుంది కదా, చల్లగా అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంటుంది ఈసారి. ఎందుకంటే శ్రీ విజయపురం వెళ్ళాకైతే కాస్త బిజీ అయిపోతానండి. అందు గురించి ఎడిట్ చేసి వీడియోస్ సెండ్ చేయాలంటే కాస్త లేట్ అవుతుంటాయి. మరి కాసేపు అయినాకైతే మా పాప మరియు మా ఆయన నిద్ర తీసేశారు, చూస్తున్నారు కదా. మరి మధ్యలో దిగి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము కాదండో, మాతో పాటు మా వెనకాల వచ్చిన బస్ ప్యాసింజర్ కూడా అందరూ దిగి చూడండి ఎక్కడ ఏం చేస్తున్నారో. మరి గాలి వర్షాలు కదా, అక్కడ చూడండి పెద్ద చెట్టు అయితే పడిపోయిందండి రోడ్డు మధ్యలో. అందు గురించే బస్ అయితే ఆగిపోయింది. ప్యాసింజర్ అందరైతే కిందకి దిగి చూస్తున్నాం మేము కూడా వాళ్ళతో పాటు. చూడండి, మరి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ చెట్లన్నీ, ఆ జడ్డని నరికి క్లీన్ చేస్తేనే మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రోడ్లు బాగాలేని కారణంగా లేట్ అవుతుంటుంది కదండి మా జర్నీ ఇంటికి వెళ్ళేసరికి. దాంతోపాటు ఈ చెట్లు పడడంతో ఇంకా లేట్ అవుతుంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ క్లీన్ చేయడానికి హెల్ప్ చేసి క్లీన్ చేసి అయితే మేము వెళ్ళే ఈ రూట్ని అయితే క్లియర్ చేస్తారు. గట్టిగా గాలి వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇలానే జరుగుతుంటుంది ఈ రోడ్ల కారణంగా. మరియు ఇలా చెట్లు పడుతుంటాయి. దాంతో ఇంటికి వెళ్తాడికి చాలా లేట్ అవుతుంది, చిరాకు వచ్చేస్తుంటుంది అనుకో. మాకు బస్ జర్నీ అలవాటే కానీ మాకే ఇలా అనిపిస్తుంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మరీనండి. మరొకసారి మాయాబందర్ రావాలంటే జడిసిపోతారు. మాయాబందర్ మొదటిసారి వచ్చిన వాళ్ళు రెండోసారి అయితే బస్సుకి రారండి, బోటు చూసుకొని వస్తారు. ఎందుకంటే రోడ్లు అలా ఉంటాయి ఇలా, మరియు లేట్ అవుతుంటుంది కదా, అందుకు కారణంగాని. ఈరోజైనా త్వరగా చేరుకుంటాము. ఈరోజు మా జర్నీ అంటాడికి ఏదో ఒకటి ఇలానే జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి. మరి మేము కూడా అందరితో పాటు వచ్చి చెట్ని చూస్తూ కాసేపు అయితే
ఇక్కడే ఉండి తిరిగి బస్సు అయితే ఎక్కిపోయామండి. కాస్త అయితే క్లీన్ చేస్తారు, ఇంకా కాసేపట్లో బస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది జర్నీ. మరి ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి అయితే మొత్తానికైతే క్లీన్ చేస్తున్నారు. మరి మేము ఇక్కడ ఉండి ఏం చేస్తామని బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాము. మరి క్లియర్ అయ్యాకైతే బస్ స్టార్ట్ అవుతుంది కదా, అందు గురించి లోపలికి వెళ్ళైతే కూర్చుంటామని బస్సు దగ్గరికి వెళ్ళిపోయాము. మా ఈ జర్నీలో ఇదే మొదటి కాదండి, అప్పుడప్పుడు ఇలానే చెట్లు పడుతుంటాయి మా ఈ జర్నీలో. మాకైతే చూసి అలవాటు అయిపోయింది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మా జర్నీ మళ్ళీ ఇంటికి సాగుతుంది. మరి ఇక్కడ చూడండి, కదంతాలలో బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే బస్ ఆపారు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మరి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాక బారటంగ్ అయితే చేరుకున్నాం. బారటంగ్ చేరుకున్నాక వర్షం అయితే గట్టిగా పట్టుకుందండి. మరి మా ఈ బ్లాగ్ తీయడానికైతే కాస్త ఇబ్బంది అయింది, అందు గురించి వీడియో అయితే లాస్ట్ వరకు తీయలేదు. చూస్తున్నారు కదా, వర్షం అయితే పట్టుకుంది. మేమైతే ఇప్పుడు బోట్ పైన ఉన్నాము. ఇలా జర్నీ ప్రాబ్లం వల్లనే